తెలుగుదేశం పార్టీ లోక్సభ నియోజకవర్గ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కార్యవర్గాన్ని పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల పదవుల కోసం వచ్చిన ప్రతిపాదనల్ని వడపోసి వివిధ సామాజిక సమీకరణాల్ని దృష్టిలో ఉంచుకుని జాబితా ఖరారు చేశారు. మొత్తం 25 మంది అధ్యక్షుల్లో 14 బడుగు బలహీన వర్గాలకి కేటాయించారు. 25 మంది పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుల జాబితాలో బీసీలకు 8, మైనార్టీలకు 1, 4 ఎస్సీ, 1 ఎస్టీ నేత ఉండగా మిగిలిన 11 మంది ఓసీలు ఉన్నారు. జాబితాలో 5 మహిళలకు చోటు కల్పించారు. జిల్లా పార్టీ అధ్యక్షులుగా పిలుచుకునే తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులను అధినేత చంద్రబాబు ప్రకటించారు. శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా మోదవలస రమేష్, ప్రధాన కార్యదర్శిగా పీరికట్ల విఠలరావు నియమితులయ్యారు. విజయనగరానికి కిమిడి నాగార్జున, ప్రసాదుల వరప్రసాద్కు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా బాధ్యతలు అప్పగించారు. అరకు ఎస్టీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులుగా మోజోరు తేజోవతి, ప్రధాన కార్యదర్శిగా దత్తి లక్ష్మణరావు ఎంపికయ్యారు. విశాఖ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా చోడే వెంకట పట్టాభిరాం, ప్రధాన కార్యదర్శిగా లొడగల కృష్ణకు బాధ్యతలు ఇచ్చారు. అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులుగా బత్తుల తాతయ్యబాబు, ప్రధాన కార్యదర్శిగా లాలం కాశీనాయుడు ఎంపికయ్యారు. అమలాపురం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా గుత్తుల సాయి, ప్రధాన కార్యదర్శిగా పాలం రాజు నియమితులయ్యారు. కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులుగా జ్యోతుల నవీన్, ప్రధాన కార్యదర్శిగా పెంకే శ్రీనివాస్ బాబాకు అవకాశం కల్పించారు. రాజమండ్రి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బొడ్డు వెంకటరమణ చౌదరి, ప్రధాన కార్యదర్శిగా కాశీ నవీన్కు బాధ్యతలు అప్పగించారు. ఏలూరు పార్టీ అధ్యక్షుడిగా బడేటి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా జగ్గవరపు ముత్తారెడ్డి నియమితులయ్యారు. నర్సాపురం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా మంతెన రామరాజు, ప్రధాన కార్యదర్శిగా పితాని మోహన్రావు ఎంపికయ్యారు. విజయవాడ జిల్లా పార్టీ అధ్యక్షులుగా గద్దె అనురాధ, ప్రధాన కార్యదర్శిగా చెన్నుబోయిన చిట్టిబాబుకు బాధ్యతలు అప్పగించారు. మచిలీపట్నం పార్టీ అధ్యక్షుడిగా వీరంకి గురుమూర్తి, ప్రధాన కార్యదర్శిగా గోబు సత్యనారాయణ నియమితులయ్యారు. గుంటూరు పార్టీ అధ్యక్షుడిగా పిల్లి మాణిక్యరావు, ప్రధాన కార్యదర్శిగా పోతినేని శ్రీనివాసరావు ఎంపికయ్యారు. నరసరావుపేట జిల్లా పార్టీ అధ్యక్షుడిగా షేక్ జానీ సైదా, ప్రధాన కార్యదర్శిగా నల్లపాటి రామచంద్రప్రసాద్కు పార్టీ అవకాశం కల్పించింది. బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా రాజశేఖర్ బాబు, ప్రధాన కార్యదర్శిగా రాఘవకు బాధ్యతలు అప్పగించారు. ఒంగోలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉగ్ర నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కొటారి నాగేశ్వరరావు నియమితులయ్యారు. నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బీద రవిచంద్ర, ప్రధాన కార్యదర్శిగా చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి ఎంపికయ్యారు. తిరుపతి జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా పనబాక లక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా డాలర్ దివాకర్ రెడ్డిని నియమించారు. చిత్తూరు జిల్లా పార్లమెంటు పార్టీ అధ్యక్షుడిగా షణ్ముగరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సునీల్ కుమార్ చౌదరి నియమితులయ్యారు. రాజంపేటకు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా సుగవాసి ప్రసాద్ బాబు, ప్రధాన కార్యదర్శిగా పఠాన్ ఖాదర్ ఖాన్కు బాధ్యతలు అప్పగించారు. కడప జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా చదిపిరాళ్ల భూపేశ సుబ్బరామిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జబీవుల్లా నియమితులయ్యారు. కర్నూలు జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా గుడిసె కృష్ణమ్మ, ప్రధాన కార్యదర్శిగా పూల నాగరాజు యాదవ్కు అవకాశం కల్పించారు. నంద్యాల జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా గౌరు చరితారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎన్ఎండి ఫిరోజ్ నియమితులయ్యారు. అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా పూల నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా శ్రీధర్ చౌదరి ఎంపికయ్యారు. హిందూపూర్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా ఎంఎస్ రాజు, ప్రధాన కార్యదర్శిగా హనుమప్ప నియమితులయ్యారు. పదవుల ఎంపికలో బడుగు బలహీన వర్గాలకు ఎక్కువ పదవులు కేటాయించారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేలా పదవుల ఎంపిక చేపట్టారు. పార్టీ విధేయులకు పెద్దపీట వేస్తూ నేతలు, కార్యకర్తల అభిప్రాయాలకు అనుగుణంగా పదవుల భర్తీ చేపట్టారు. 25 పార్లమెంటు అధ్యక్ష స్థానాల్లో 14 చోట్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అవకాశం కల్పించారు. 5 మహిళలకు పార్లమెంట్ అధ్యక్ష స్థానాలు దక్కాయి. 4 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీకి పార్లమెంట్ అధ్యక్ష పదవులు దక్కాయి. గోదావరి జిల్లాల్లో సామాజిక సమీకరణాల ఆధారంగా పదవులు కేటాయించారు. త్రిసభ్య కమిటీ ఇటీవల ఖరారు చేసిన జాబితాలో 5 పేర్లు మారాయి. దాదాపు ఖరారైన జాబితా మీడియా ద్వారా బయటకు వచ్చాక పలుచోట్ల నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అందుకనుగుణంగా 5 చోట్ల పేర్లు మార్పు జరిగినట్లు తెలుస్తోంది. అనకాపల్లి, కర్నూలు, నంద్యాల, నరసరావుపేట, అనంతపురంలో గతంలో దాదాపు ఖరారైన పేర్లలో మార్పు జరిగింది.